నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పుంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి అస్పియా మృతిపై వీడిన మిస్టరీ భోజనం పెట్టి మరీ చిన్నారిని చంపేశారు చిన్నారి అస్పియా హత్యకు తండ్రి ఆర్థిక లావాదేవీలే కారణం ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశారని వైకాపా నేతలు చెప్పడం సిగ్గుచేటు అత్యాచారం జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్టులో ఉంది పొంగనూరులో మైనర్ బాలిక మృతిని వైకాపా రాజకీయం చేస్తోంది మండిపడ్డ ఏపీ హోంమంత్రి అనిత అన్ని రంగాలలో ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది చిత్తూరులో ర్యాలీ నిర్వహించిన ముస్లిం ఐక్య వేదిక నాయకులు పొంగనూరు బాలిక కిడ్నాప్ హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా ప్రభుత్వ అసమర్థతపై నిప్పులు చెరిగిన రోజా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజు సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ఇక వార్తల్లోని వివరాలు పొంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి అస్పియా మృతి హత్యనని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ స్పష్టం చేశారు అస్పియా తండ్రి తన ఇంటికి సమీపంలోని ఓ మహిళకు 3,60,000 రూపాయలు అప్పిచ్చాడు అప్పును తిరిగి ఇవ్వలేదని చిన్నారి తండ్రి ఆమెను దూషించాడు దీంతో పగ పెంచుకున్న సదరు మహిళ అస్పియాను ప్లాన్ ప్రకారం తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది ఆ తర్వాత చంపేసి బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడవేసింది ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు ఈ ప్రెస్ మీట్ లో ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఓ మహిళ బుర్కా ధరించి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు ఆడుకుంటున్న ఇంకో చిన్నారి తెలిపిందని చెప్పారు చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి ఇంటికి వస్తే మరికొన్ని చాక్లెట్లు ఇస్తామని చెప్పి తీసుకెళ్లింది అని చెప్పారు పాప కిడ్నాప్ అయినప్పటి నుండి 12 ప్రత్యేక బృందాలతో పాప ఆచూకీ కోసం గాలించామని పేర్కొన్నారు పాప మిస్ అయిన రోజే పాపను హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారని పేర్కొన్నారు పాప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పాపపై అత్యాచారం జరగలేదని చెప్పారు పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం పాప కడుపులో మొక్కజొన్న గింజలు అన్నం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు చిన్నారిని మహిళ తన తల్లి ఇంట్లో భోజన పెట్టి చిన్నారి తండ్రిపై ఉన్న కోపం చిన్నారిపై చూపించి ముక్కు నోరు అదిమి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు చిన్నారిని హత్య చేసే సమయంలో చిన్నారి వారిపై గోర్లతో రక్కినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు చిన్నారి మృతి చెందిందని నిర్ధారించుకుని మైనర్ బాలుడి సహాయంతో ద్విచక్ర వాహనంపై సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లి పడవేయడం జరిగిందని పేర్కొన్నారు ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని ఇంకా మరికొన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు ప్రాథమికంగా మనకు తెలిసిన వివరాల ప్రకారం ఆ రోజు పాపతో పాటు మరొక ముగ్గురు ఆడుకుంటున్నారు చివరిగా ఒక బాలుడు కూడా 6 సంవత్సరాల బాలుడు కూడా ఆ అమ్మాయితో ఆడుకోవడం జరిగింది సో ఆ అమ్మాయి మిస్ అయిన సమయంలో ఆ బాలుడు ఒకడే చూసి ఒక ఆంటీ బుర్కా వేసుకొని వచ్చి చాక్లెట్ ఆఫర్ చేసి ఇంటికి వస్తావో ఫర్దర్గా ఇంకా చాక్లెట్లు ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగింది అనేది మనకి ప్రాథమికంగా తెలిసిన విషయం సో మనం విచారణ చేసేటప్పుడు పాపకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది చేసుంటారని నెక్స్ట్ ఎవరైనా సరే ఫ్యామిలీతో ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికైనా సరే బాగా కోపం ఉండి ఇవేమన్నా చేసుంటారనే ఉద్దేశంతో కూడా మనం ఆలోచించడం జరిగింది దీనిలో భాగంగా పాప మిస్ అయిన దగ్గర నుంచి మనము 12 టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము బట్ దురదృష్టవశాత్తు పాప ఆ రోజే అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరుగుతుందని పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా 3 రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్ పాప శరీరం మీద ఎటువంటి గాయము లేదు వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది వాళ్ళ సమక్షంలో 4 డాక్టర్లు నిశితంగా పరిశీలించి ఒక వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు నేను కూడా పరిశీలించడం జరిగింది పాప ఒంటి మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు సెక్సువల్ అసాల్ట్ జరగడానికి కూడా స్కోప్ లేదు ఎటువంటిది జరగలేదు పాప వేసుకున్న డ్రెస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది చిన్న టార్న్ అంటే చిన్న చీలిక కానీ ఏమన్నా చిరగడం కానీ అటువంటివి కూడా ఏమీ లేవు పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుందనేది ఒకటి
అలానే పాప కడుపులో స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకు వచ్చిన సమాచారం. అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి అంటే ఎవరు గొంతు నులిమి చంపడం కానీ అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదనేది మనకి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం. దీనిలో ఫర్దర్గా మనము ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఏమన్నా కొత్త కోణాలు వస్తే దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళ మదరు అండ్ ఈ బాబు వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎవరైతే ఈ మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము. ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అన్ని రంగాలలో ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ముస్లిం ఐక్యవేదిక నాయకులు చిత్తూరు నగరంలో కదం తొక్కారు. ఆదివారం ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివారం ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరంలోని ఉర్దూ షాదీఖానా నందు ముస్లిం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముక్కలుగా ఉన్న ముస్లిం సమాజాన్ని ఒక్కటి చేస్తూ రాజకీయ పార్టీలకు జమాతులకు అతీతంగా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుందన్నారు. రాజ్యాంగ హక్కుల సాధన, సంక్షేమంలో సమానత్వం, రాజ్యాధికారం, ముస్లిం సామాజిక వర్గ అవసరాలు, సమస్యలు, ముస్లిం సామాజిక అభివృద్ధికి అవసరమయ్యే ప్రతి అంశంపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, సెక్రటరీ షయ్యస్సు, ఉపాధ్యక్షుడు రషీద్, జిల్లా కార్యదర్శి ఇనాయాతుల్లా, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్లిం ఐక్యవేదిక ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూలల నుంచి మన ముస్లిం ఐక్యవేదిక కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈ ర్యాలీలో కూడా మంచి స్పందన వచ్చింది. ఇది రాను రాను ఇంకా బలోపేతం చేస్తామనేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా ముస్లిం ఐక్య వేదిక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, నా పేరు షౌకత్. ముస్లిం ఐక్య వేదిక ఏ పార్టీకి పొత్తు కాదు, ఏ పార్టీకి తొత్తు కాదు. ముస్లింలలో అనేకమైన జమాతులు ఉన్నాయి. ఏ జమాతు కూడా సపోర్ట్ కాదు. అన్ని జమాతులను కలుపుకొని పోయి ఏకైక సంస్థ ఏదైనా ఉందిరా అంటే ముస్లిం ఐక్య వేదిక ఒకటి. రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము తప్పకుండా పోటీ చేస్తాము. రాబోయే స్థానిక ఎన్నికల్లో మాకు సీట్లు ఇవ్వకపోతే మేము ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయానికే మేము ఈ ముస్లిం ఐక్య వేదిక చిత్తూరులో సమావేశం అయింది. కాబట్టి ఏ హక్కు కూడా మాకు ఇచ్చిన నామినేటెడ్ పదవులు కానీ మాకు ఇచ్చిన ప్రతి విషయాలు కానీ నాకు కావాలి. అది ఇవ్వకపోతే ప్రభుత్వానికి 6 నెలల తర్వాత మేము ప్రభుత్వం కూడా మేము అడిగి మా హక్కులు సాధించుకునే దానికి ప్రయత్నం చేస్తాం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్ ఏదైతే ఉందో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం మీ దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. అది కాకుండా మీరు గతంలో చెప్పావు మా పార్టీ ముస్లింల పక్షపాతి, మేము ముస్లింలకు అండగా దండగా ఉంటామని చెప్పారు. కాబట్టి ఈరోజు మీరు ముస్లింల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు వ్యతిరేకంగా చేసినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును మీరు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలా. దానికి వ్యతిరేకంగా మీ పార్లమెంట్లో మీ ఎంపీల ద్వారా ఓటు వేయాలని ఈరోజు రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. చిన్నారిని చంపిన నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశామని, గుర్తు తెలియని వ్యక్తులు చంపారని రిపోర్టులో ఉంటే వైకాపా నేతలు పదే పదే అత్యాచారం చేశారని ప్రచారం చేసి వారి కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. పొంగనూరులో మృతి చెందిన బాలిక తండ్రి అస్మతుల్లాతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ పొంగనూరులో మైనర్ బాలిక మృతిని వైకాపా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. 6 ఏళ్ల అస్ఫియా మృతిపై పోలీసులు పటిష్ట విచారణ చేశారని చెప్పారు. పోలీసులు తక్షణం స్పందించారని మృతి చెందిన బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారని వైకాపా నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు.
అత్యాచారం జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్టులో ఉందని పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చంపారని రిపోర్టులో ఉంటే వైకాపా నేతలు పదే పదే అత్యాచారం చేశారని ప్రచారం చేసి వారి కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా నేతల రాకను స్వాగతిస్తున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే సామూహిక అత్యాచారం చేసిన 5 ఏళ్లలో కేసును తేల్చలేదా అని చెప్పారు. పరామర్శకు పులివెందుల వెళితే అట్రాసిటీ కేసులు పెట్టారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వందలాది మహిళలపై మిస్సింగ్ కేసులు, అత్యాచారం కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. పొంగనూరు టౌన్లో 29వ తారీఖున రాత్రి 7:30 గంటలకి ఒక మైనర్ 6 సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు. అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి 11 గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా 2 రోజులుగా దగ్గర 12 టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు 2వ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది. ఆ తల్లిదండ్రులకే కాదండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు మనకు కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్ గా శవమై తేలి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణనాతీతం. అటువంటి సందర్భంలో మేమందరం కూడా, ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఇన్ఛార్జి గారు కానీ, లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్ గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా సపోర్ట్ చేశారంటే దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్ లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర 10 టీములు సపోర్ట్ చేసినాయి. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటు అయిపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటు అయిపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి. టవర్ డంప్ తీసుకొచ్చారు. వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనారిటీకి సంబంధించిన మత పెద్దలు కానీ సుమారుగా 100 మందికి పైగా, అదేవిధంగా పొంగనూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి మనకి సమయం తేలటం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్ గా ఎస్పీ గారితో మాట్లాడటం, అఫీషియల్ గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం, మంత్రి గారు కానీ, ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ, ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది, ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుగా ఒక 5-6 తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక 3 అరెస్టు చూపించే పరిస్థితి ఈ రోజు వచ్చాం. ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాప కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోందని, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయమేస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా అని రోజా ప్రశ్నించారు. గత నెల 29న అదృశ్యమైన పాప 4 రోజుల పాటు ఆ సమీప ప్రాంతాలలోనే ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని పేర్కొన్నారు. వారం తర్వాత ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలోనే బాలిక శవమై కనిపించిందంటే హోంమంత్రి, డిప్యూటీ సీఎంలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా అని మండిపడ్డారు. పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారని చెప్పారు. మహిళలు, పసిబిడ్డల భద్రత కోసం ఎవరూ లేరని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టడానికి మదనపల్లె ఫైల్స్ కేసుకు ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన ప్రభుత్వం ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వదా అని ప్రశ్నించారు. లోకేష్ నియోజకవర్గంలో 24 గంటల్లో 3 మహిళలపై అత్యాచారం జరిగిందంటే పాలించే అర్హత వీళ్లకు ఉందా అని ప్రశ్నించారు. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో రాంబిల్లిలో ఒక యువతి కాపాడమని కోరినా పట్టించుకోకపోవడంతో జైలు నుంచి వచ్చి నిందితుడు చంపేశాడని వాపోయారు.
ఇప్పటికైనా కక్ష సాధింపుతో దిశ చట్టాన్ని మహిళా పోలీసులను నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయండి అని తెలిపారు. మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని గుర్తు తెచ్చుకొని మహిళా రక్షణను పెంచండి అని చెప్పారు. తక్షణం పొంగనూరు ఘటన నిందితులను అరెస్టు చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈరోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పొంగునూరుకి. మరి ఎందుకు నీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్ళలేదు? ముచ్చిమర్రికి ఎందుకు వెళ్ళలేదు? గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్ళలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు, వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు. మహిళా భద్రత కోసం ఒక్క జీవో తీసుకురాలేదు. మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి, అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే స్పెషల్ కోర్ట్స్ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది, పొంగునూరులో 7 ఏళ్ల ఆ పసిబాలికని చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారు 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమర్తనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, హైకోర్టు జడ్జ్ జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన ఆదివారం ఉదయం సింహవాహన సేవలో 4 ఆధ్యాత్మిక పుస్తకాలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ మారళ్ల వెంకట శేషారెడ్డి రచించిన శ్రీ భాగవతము ప్రశ్నావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు. నిత్య నూతనమైన పురాణం, పురాతన కాల చరిత్రను ఇది తెలుపుతుంది. అష్టాదశ పురాణాలలో శ్రీ భాగవత మహాపురాణం మోక్షప్రదాయకమైనది. ఇంతటి ప్రసిద్ధిని పొందిన భాగవత మహాపురాణాన్ని బమ్మెర పోతన తెలుగులో రచించి ఆంధ్రలోకానికి అందించారు. నేటి తరానికి అనుగుణంగా పురాణాలను బోధించడంతో పాటు పోటీతత్వాన్ని అలవర్చే దిశగా ప్రశ్నావళి రూపంలో భాగవతాన్ని అందించే ప్రయత్నమే ఈ శ్రీ భాగవతము ప్రశ్నావళి. 99 అధ్యాయాలతో కూడిన ఈ భాగవత ప్రశ్నావళిలో ప్రతి అధ్యాయంలోనూ మొదట సంక్షిప్త కథాంశాన్ని ఇచ్చి తదనుగుణంగా 5 బహళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు, వాటికి జవాబులు ఇవ్వబడ్డాయి. అనంతరం డాక్టర్ కప్పగంతుల రామకృష్ణ రచించిన హైందవ సంస్కృతి వైజ్ఞానికత పుస్తకాన్ని ఆవిష్కరించారు. హైందవ సంస్కృతిలో పండుగలు ముఖ్య కేంద్రాలవుతున్నాయి.
ప్రతి పండుగ వెనుక ఒక శాస్త్రీయత, సంప్రదాయం, వైజ్ఞానికత దాగి ఉన్నాయి. అందువలనే మన సనాతన హైందవ జీవన వ్యవస్థ సర్వోన్నతమైన వ్యవస్థగా రూపొందుటకు ఋషులు అద్భుతంగా కృషి చేశారు. హైందవ సంస్కృతి వైజ్ఞానికత అనే ఈ గ్రంథంలో ఉగాది, వినాయక చవితి, సంక్రాంతి, భోగి మొదలైన పండుగల ఆచరణలో దాగి ఉన్న వైజ్ఞానిక విశేషాలు, ఆలయము, విజ్ఞాన కేంద్రాలు, సదాచారాలు, సనాతన విజ్ఞానం, శ్రాద్ధ కర్మలు, సామాజిక విజ్ఞానం మొదలైన విశేషాలను విపులంగా వివరించారు. తదనంతరం డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని రచించిన తిరుమల తిరుపతి క్షేత్ర మాహాత్మ్యం హిందీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వెంకటాచల మహాత్మ్య కథాసారాన్ని సరళమైన వచనంలో టీటీడీ తెలుగులో ఇదివరకే ముద్రించింది. ఈ వెంకటాచల మాహాత్మ్యం కేవలం తెలుగువారికే పరిమితం కాకూడదని హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో కూడా అనువదింపజేసి ముద్రిస్తున్నది. అనంతరం శ్రీ వావికొలను సుబ్బారావు రచించిన శ్రీ మధుంటిమిట్ట కోదండరామ మాహాత్మ్యం వివరణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కడప జిల్లాలో ప్రాచీనమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముణ్ణి ఎందరో రాజులు, చక్రవర్తులు సేవించి తరించారు. పద కవిత పితామహులైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీ మధుంటిమిట్ట కోదండరామ మహాత్మ్యాన్ని వివరిస్తూ అనేక కీర్తనలు, రచనలు చేశారు. ఇందులో ఒంటిమిట్ట శ్రీ కోదండరామునికి సంబంధించిన 4 గాథలు ఉన్నవి. మాలవోభని కథ ద్వారా భగవంతుని అనుగ్రహానికి భక్తి మార్గమే కారణం గాని కులం కారణం కాదని సాక్షాత్తు కోదండరాముడే ప్రకటించినట్లు తెలియజేశారు. ఇమాంబే కథ ద్వారా కోదండరాముడు పిలిస్తే పలికే దైవంగా నిరూపణ జరిగింది. అయ్యలరాజు రామభద్రుని కథ ద్వారా సీతమ్మ మాహాత్మ్యం తెలియజేయబడింది. భక్త కవి శ్రీమద్ధాంధ్ర భాగవత కర్త బొమ్మర పోతన కథ ద్వారా భగవంతుడు భక్త సులభుడని, భగవంతుని అనుగ్రహం నిర్వ్యాధ్యమైనదని తెలియజేయబడింది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ గౌతమి, వీరబ్రహ్మం, సిఐఎస్ఓ శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా తాతల కాలంగా తిరుపతి రూరల్ మంగళం హరిజనవాడ గ్రామ కంఠం సర్వే నంబర్ 15/22 నందుగల 6 సెంట్ల రేకుల ఇంటి స్థలాన్ని కోడూరుకు చెందిన గిరిధర్ రెడ్డి జేసీబీతో ఇంటిని కూల్చేసి మా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాడని మంగళం గ్రామంలో ఉన్న దళిత కుటుంబ సభ్యులు గుర్రమ్మ, నారయ్య, చిన్నమ్మ, కోకిల, వినోద్ కుమార్లు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత 4 దశాబ్దాల క్రితం మంగళమ్మ ఊరు అగ్నికి ఆహుదైందని గతాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో తమ పత్రాలు తదితరాలు అన్నీ కాలిపోయాయని వెల్లడించారు. ఆ తర్వాత మంగళానికి చెందిన గ్రామ కంఠం స్థలంలో తాము ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నామని తెలిపారు. ఆనాటి ఊర్లో ఉన్న జనం వారి స్థలాలను అమ్ముకొని వెళ్లిపోయారని వివరించారు. గ్రామ కంఠమైనా కూడా తుడా అప్రూవల్తో ఇక్కడ స్థలాలు రిజిస్ట్రేషన్ అయ్యేలా జరుగుతున్నదని అన్నారు. గిరిధర్ రెడ్డి తమ గ్రామ కంఠం స్థలం పక్కనే స్థలాన్ని కొనుగోలు చేసి అది రోడ్డుకు చెందిందని తెలియజేస్తూ 15 సంవత్సరాలుగా తమ ఇంటిని తోసేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయమని పోలీసులను, రిజిస్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ వారిని ఆశ్రయించినా ఫలితం లేదన్నారు. 4 మాటలు పోతే 4 మాటలు నువ్వు ఎక్కడ పోయినా పోలీస్ స్టేషన్కి పోయి చెప్పు, మీ పోలీసు వాళ్ళని పిలువు అంటున్నారు. ఏంది రౌడీలు? నా స్థలానికి వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు పోవాలా? కోర్టులో కేసు జరుగుతున్నా సార్. 24వ తేదీ కొట్టేసినారు, 26వ తేదీ వాయిదాకు పోయేసి వచ్చి కూడా మళ్ళీ పిటిషన్ పెట్టిన. అయినా కూడా నాకు ఏవి సమాధానం చెప్పలేదు, ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఎక్కడికి పోయినా పేదవాళ్ళకి బతకలేదు. ఎప్పుడైనా ఇట్టే ఉండాలా సార్? మా భూములు ఏరే వాళ్ళకి ఇచ్చేయాలా? అంతా రెడ్లకే వెళ్తుందా? దంతులకు భూమి ఉండదా? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళకి కడుపులు ఉండవా? వాళ్ళకి ఏది ఉండదా? ఎప్పుడు ఇట్లనే ఉండాలా సార్? మేము బతుకొని కూలి చేసుకొని బతుక్కోవాలి. మాకు ఏ న్యాయం చట్టం నాకు న్యాయం చేస్తుందో చెప్పండి సార్. మీరన్నా న్యాయం చేసి 4 మాటలు కొట్టేసినాడు సార్. 4 మాటలు నేను కష్టపడి నేను కూలి 4 చేసి కట్టుకున్నాను సార్. దానికి పూతలే ఏమి లే, ఇదేమో సార్, ఇదే మాదిరి కట్టుకున్నాను సార్. 4 మాటలు కొట్టి తోసేసినాడు, ఇదే మాదిరి కట్టుకున్నాను. గ్యాస్ ఉన్నింది, చిన్న పెట్టిలో 2 గ్రాముల కమ్మలు పెట్టినా, 1,20,000 సంఘంలో డబ్బు తీసుకొచ్చి పెట్టిన. అది కూడా చెప్పిన సార్, రూమ్ లేకపోతే పోయింది, నా డబ్బు తీసేయండి సార్, నేను కష్టపడి సంఘంలో తీసుకున్నాను. దానికి కూడా చాలా సమాధానం చెప్పలేదు. ఇక్కడ ఉండదు చూడు సార్, ఆమె మొత్తం నాకు లేదు సార్. కాబట్టి నాయకుల పేరు చెప్పి మమ్మల్ని రౌడీలు పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు. వీడియోలు తీసుకొచ్చిన, అన్నీ తీసుకొచ్చినా సార్. కావాలంటే చూసి మీకు న్యాయం అని తోస్తే మా పేద తరమానికి, మా పేద కుటుంబానికి న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్.
తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో సంబరాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. చాలా చక్కటి దర్శనం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి. కొత్త ఈవో గారు, అడిషనల్ ఈవో గారు వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో మంచి బోర్డును కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు. మరి ఆ తర్వాత భక్తుల సౌకర్యాలు మరింత మెరుగవుతాయని, భగవంతునికి భక్తుల్ని దగ్గర చేసే ప్రయత్నాలు అంటే గతంలో కొంత దూరం వచ్చిన మాట వాస్తవం. మళ్ళీ తిరిగి భక్తులు భగవంతునికి చేరువ చేసే ప్రయత్నంలో దేవస్థానం వారు, తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారని, ఎటువంటి ఏదైనా చిన్న చిన్న అవంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంప్రోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అంటే నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోలే, కానీ ఇవాళ తిన్న ప్రసాదాలు అన్నీ కూడా చాలా చక్కగా అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది, అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో, ఎంత పుటం వాడేవారో అదే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది. ఒక లడ్డూయే కాదు, అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపథంగా చెప్పగలను. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ భగవంతుని దర్శనం కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. హిందువుల ఆరాధ్య దైవం ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణాధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని, విశ్వాసాలని కాపాడాలని, భగవంతుడు అధికారులకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండలవాడిని వేడుకుంటా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి అస్పియా మృతిపై వీడిన మిస్టరీ. భోజనం పెట్టి మరీ చిన్నారిని చంపేశారు. చిన్నారి అస్పియా హత్యకు తండ్రి ఆర్థిక లావాదేవీలే కారణం. ప్రస్తుతం 3 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారని వైకాపా నేతలు చెప్పడం సిగ్గుచేటు. అత్యాచారం జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్టులో ఉంది. పొంగనూరులో మైనర్ బాలిక మృతిని వైకాపా రాజకీయం చేస్తోంది. మండిపడ్డ ఏపీ హోంమంత్రి అనిత. అన్ని రంగాలలో ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. చిత్తూరులో ర్యాలీ నిర్వహించిన ముస్లిం ఐక్య వేదిక నాయకులు. పొంగనూరు బాలిక కిడ్నాప్ హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? ప్రభుత్వ అసమర్థతపై నిప్పులు సెరిగిన రోజా. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజు సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి.
ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.